నమస్తే, నేను సంధ్య. న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. అర్బన్ టీడీపీ కార్యాలయంలో 31 మందికి 21 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి విద్య, వైద్యం అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 22వ విడత కింద మొత్తం 31 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఎప్పుడూ లేని విధంగా అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఏడాదిన్నరలోనే 400 మందికి 4 కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ కింద సహాయం అందిందన్నారు. ఇందులో మైనారిటీలకు అత్యధిక శాతం సహాయం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా వైద్యం అందలేదన్న అభిప్రాయం ఉండకూడదని, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఒక స్పష్టమైన ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుబాటి తెలిపారు. सर అక్క చూడండి అక్క అందరు ఇక్కడ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద దాదాపు 31 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అయితేమి, వైద్యం అలాగే విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనేకమైనటువంటి పేద ప్రజలకి సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సీఎంఆర్ఎఫ్ మీ కింద గత 5 సంవత్సరాలలో ఎక్కడే కానీ 1 రూపాయి కానీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అయితేమి, అప్పుడు ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేమి. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 1.5 ఇయర్లోనే ఒక అర్బన్ నియోజకవర్గంకి దాదాపు 400 మంది లబ్ధిదారులకి 4 కోట్లకు పైగా ఈరోజు మేము సీఎంఆర్ఎఫ్ అందించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటి విధంగా ఈరోజు ఈ 1.5 ఇయర్లోనే అనేక మందికి మేము సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి సహకారం అందిస్తూ ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ ఈరోజు 380 మందికి పైగా, అంటే దగ్గర 400 మందికి 4 కోట్లకు పైగా ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి రావడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను. అలాగే గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ డెవలప్మెంట్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో లేదు. కానీ ఈరోజు రోజు కనీసం 50 లక్షల రూపాయలతో ఒక ఏదో సీసీ రోడ్ అని, ట్రైన్లని, ప్రతి ఒక్క వర్క్ టేకప్ చేసి చేయడం జరుగుతుంది. దాదాపు ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే 120 కోట్లకు పైగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా ఆసుపత్రిలో ఉండే బెడ్స్ కానీ పెంచుతా ఉన్నాం. అలాగే మున్సిపాలిటీలో గత డ్రైన్లు అయితే స్ట్రీట్ లైట్లు అయితే ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా 1.5 ఇయర్లో నుంచి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి వారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పేసి